ఒంగోలులోని హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ క్యూర్ సెంటర్లో 68వ భారత గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రేడియేషన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆర్వి రఘునందన్, వైద్య బృందం, సిబ్బంది, రోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ నియంతృత్వ పాలన ద్వారా ప్రజా ఉద్యమాలను అణిచివేయగలుగుతున్నంత అవివేకం మరొకటి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంపై పోరాడే వాళ్లను టెర్రరిస్టులా చూడటం దుర్మార్గమని అన్నారు. ప్రత్యేక హోదా కోసం క్రొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఒంగోలు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు పోలీసులతో నడిపిస్తున్నారని, ఇది ఎప్పుడూ నడవదని, అది చంద్రబాబు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సింగరాజు వెంకట్రావు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కఠారి శంకర్, ఒంగోలు మండల కన్వీనర్ రాయపాటి అంకయ్య, డిఎస్ క్రాంతికుమార్, ఓబుల్రెడ్డి, నత్తల భీమేష్, ధూళిపూడి ప్రసాద్, మీరా, బడుగు ఇందిర, కొవ్వూరి సుశీల, యనమల నాగరాజు, వల్లెప్పు మురళి, గంటా రామానాయుడు, ఒంగోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఖండించండి జగనన్న అక్రమ నిర్బంధాన్ని, ఖండించండి జగనన్న అక్రమ నిర్బంధాన్ని, రక్షించాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, రక్షించాలి చంద్రబాబు ప్రభుత్వం, రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దమన నీతి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దమన నీతి. వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్ ప్రత్యేక డౌన్ డౌన్ తెలుగుదేశం ప్రభుత్వం, డౌన్ డౌన్ తెలుగుదేశం ప్రభుత్వం, డౌన్ డౌన్ తెలుగుదేశం ప్రభుత్వం. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా అనేది. ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రాన్ని విభజించిన సందర్భంగా ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఒక్కటే ఆ విభజించిన యొక్క లోటుని పూడ్చగలదని ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే, అన్ని పార్టీలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రతి ఒక్కరు కూడా, సినిమా వాళ్ళైతేనేమి ప్రతి ఒక్కరు కూడా నిన్న ప్రత్యేక హోదా కావాలి, పక్క రాష్ట్రంలో చిన్న జల్లికట్టు అనే దానికి ఇంత ఉద్యమంగా వాళ్ళు సాధించుకున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ప్రత్యేక హోదా సాధించుకోలేరా? ఆ రోజు దేవాలయం లాంటి పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని. తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఆ రోజు మోడీ గారు అయితేనేమి, వెంకయ్యనాయుడు అయితేనేమి అందరూ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఒకరు 10 సంవత్సరాలంటే ఒకరు 15 సంవత్సరాలని పోటీపడి పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొనే దానికోసం విశాఖపట్నం బయలుదేరి దిగిన క్రమంలో మరి బయటకు వెలుపలకు కూడా రానియకుండా రన్వే మీద మరి చాలా దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడిని నిర్బంధించారు. మరి ఈ రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష నాయకుడు, మరి రాష్ట్రానికి పెద్ద పార్టీ అని కూడా చూడకుండా ఒక సామాన్య ప్రయాణికుడిని నిర్బంధించి కనీస గౌరవం లేకుండా 4 పార్లమెంటు సభ్యుల్ని మరి ఈరోజు ఒంగోలు మండల కేంద్ర కార్యాలయం దగ్గర నల్ల చొక్కాలు వేసుకొని నిరసనగా తెలపడానికి వచ్చిన మేము నిన్న జరిగిన వైజాగ్లో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ నిర్బంధనం మరియు రాష్ట్రంలో జరిగిన అరెస్టులకు నిరసనగా ఈరోజు మండల కేంద్ర కార్యాలయంతో మేము తెలియజేస్తున్నాము. ఒకసారి గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పదలుచుకొని నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నారు, తుని ఘటనతో పోల్చి పర్మిషన్ ఇవ్వలేదు, మీరు రాష్ట్రం ఇంటికి తీసుకెళ్తారు అని చెప్పడం జరిగింది.
ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గమనించినట్టయితే అమ్మ అడక్కలేదు, అమ్మ అన్నం పెట్టదు అడకని అనుసంధాన మీరు చేస్తున్న పరిస్థితి భయం బాగలేదు. ఒక్కసారి 2003 తర్వాత ప్రత్యేక హోదా పొందిన ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ప్లస్ జమ్మూ కాశ్మీర్ కానీ ఒక్కసారి మీరు అభివృద్ధిని గమనిస్తున్నట్టయితే మీరు ప్రత్యేక హోదా కోసం కంపల్సరీగా మీరు ప్రయత్నం చేయడం మొదలు పెడతారు. 27,000 మంది 2003లో ఉంటే ఉత్తరాఖండ్ అందుకనే వెనక్కి